ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై గందరగోళం కనిపిస్తోంది. సెప్టెంబర్ 3లోగా ఓట్ల వారీ ఓటర్ లిస్ట్ ప్రకటించాలని ఎస్సీసీ డెడ్ లైన్ పెట్టేసింది. కానీ 123 పట్టణాల్లో 62 చోట్ల వార్డుల లెక్క ఇంకా తేరనేలేదు. 23 చోట్ల విలీన గ్రామాలపై కేసులు, మరో 39 చోట్ల ఓటుల విభజనపై కోర్టు వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం 61 పట్టణాల్లోనే ఓటుల పునర్విభజన పూర్తయింది. మరి ఓటులే ఫైనల్ కాకపోతే అసలు ఓటర్ల లిస్ట్ ఎలా ఫైనల్ చేస్తారు? ఎస్సీసీ డెడ్ లైన్, కోర్టు కేసులు, దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రిపరేషన్స్ కు లీగల్ హర్డల్స్ పెద్ద బ్రేక్స్ గానే మారాయి. సెప్టెంబర్ 3లోగా ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి ఒక క్లియర్ ఎండ్ అసలు ఉంటుందా, ఉండదా, లేక ఎన్నికల ఏర్పాట్లే మరింత లేట్ అవుతాయా? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సెప్టెంబర్ 3 అంటే పెద్ద టైం ఏమీ లేదు, ఆల్మోస్ట్ మనకి 10 days టైం ఏమో కనిపిస్తోంది. ఈ 10 days లో ఈ పూర్తి కన్ఫ్యూజన్ అసలు ఒక ఎండ్ పడుతుందా శివ? సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఒక రకమైన పాలసీ ఉంటే హైకోర్టు ఒక రకమైన పాలసీని, ప్రభుత్వం ఇంకో రకమైన పాలసీ, ప్రతిపక్షం ఇంకొక పాలసీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయోమయం, కన్ఫ్యూజన్, గందరగోళం కొనసాగుతోంది. అయితే సెప్టెంబర్ 3వ తేదీలోపు ఫైనల్ జాబితాకి సంబంధించి ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తుంటే కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉంది. 7 రోజుల్లో సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయనేది కూడా అయోమయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 17 సంబంధించిన కార్పొరేషన్ ఉంటే దీంట్లో 11 కార్పొరేషన్లో ఓటర్ల డివిజన్కి సంబంధించి, అలాగే డివిజన్ అంటే వార్డుల డివిజన్కి సంబంధించి ఇంకా అయోమయం, కన్ఫ్యూజన్ ఉంది. ఏ వార్డు ఎక్కడ పరిధిలో వస్తాయనేది అధికార ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకుంటున్న గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఇంకా ఈ కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతూ ఉంది. మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 13,441 పంచాయతీలకు సంబంధించి 3,000 పంచాయతీల్లో కూడా ఇదే రకమైన అయోమయం కొనసాగుతోంది. వార్డు డివిజన్లో పూర్తి స్థాయిలో అయోమయం, కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఎన్ని వార్డులు ఉంటాయి, ఏ వార్డు ఎక్కడ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయా మీకు? అంటే ఇక్కడ అయోమయం అయితే ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్లో కొనసాగుతోంది. నిన్న మాజీ సీఎం జగన్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. అంటే మాజీ సీఎం జగన్ ఎందుకు ఆ వ్యాఖ్య చేశారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరొకవైపు ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించి తీరాలని చెప్పి పట్టుదలతో ఉంది. అక్టోబర్ 3వ తేదీ సర్ ప్రక్రియ పూర్తవుతుంది, జాబితా ఫైనల్ అవుతుంది. కానీ కొత్త పద్ధతిని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి అసలు ఏపీలో ఏం జరుగుతోంది, ఎలక్షన్స్ ఇప్పుడు ఉంటాయా, ఉండవా, పోస్ట్పోన్ అవుతాయా, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ రైట్ నౌ వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ పార్టీ మాత్రం ఇప్పటికీ ఎలక్షన్స్ కు సంబంధించి పూర్తిగా సంసిద్ధంగా అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏపీలో అసలు ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 3 వరకు ఈ మొత్తం కన్ఫ్యూజన్ కి ఒక ఎండ్ పడుతుందా లేదా? ఎందుకంటే హార్డ్లీ 7 to 8 days మాత్రమే ఉన్నాయి కాబట్టి.